నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే ఈరోజు సాయంత్రం బోరబండలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీటింగ్ జరగాలి. 3-4 రోజుల కిందటే బీజేపీ వాళ్ళు, అంటే పార్టీ ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఇన్ఛార్జ్ ధర్మారావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాతమూలకంగా వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారు. నిన్ననే ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. అయితే ఈరోజు ఉదయము ఆ మీటింగ్ అనుమతిని రద్దు చేస్తూ పోలీసులు బీజేపీ ఆఫీస్కి సమాచారం అందించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలేమో రోడ్ షోలు చేసుకుంటున్నాయి, మీటింగులు చేసుకుంటున్నాయి, ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళని ఎవ్వరు ఎక్కడ అడ్డుకోవటం లేదు. బీజేపీ విషయానికి వచ్చేటప్పటికి మీటింగ్ క్యాన్సిల్ చేశారు పోలీసులు. ఎందుకు చేశారు అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, హోంమంత్రి మీటింగుకే పోలీసులు అనుమతి రద్దు చేసి బండికి పెద్ద షాక్ ఇచ్చారు. వాళ్ళు హోంమంత్రికే వాళ్ళు మీటింగు రద్దు చేశారంటే ఇక మిగతా వాళ్ళ లెక్కేంటి? అసలు హోంశాఖ సహాయ మంత్రిని తెలిసి కూడా బండి సంజయ్ మీటింగ్కి అనుమతి ఎందుకు రద్దు చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసు సమాధానం చెప్పటం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, బీఆర్ఎస్కి సంబంధం లేదు. ఇప్పుడు బీజేపీ ఇబ్బంది పడుతోంది మీటింగ్ రద్దు కావడంతో. అందుకనే మీటింగ్ రద్దును బండి సంజయ్ ఒక సవాల్గా తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం బోరబండలో అనుకున్న సమయానికే అనుకున్నట్లుగానే మీటింగ్ జరుగుతుందని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని బండి సంజయ్ బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. సాయంత్రం బోరబండ దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే సుమారుగా 5-6 ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి మీటింగ్ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని, అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికే రావాలని చెబుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరినీ అక్కడికి తరలి రావాలని, ఏం జరిగినా సరే ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ ఒక పెద్ద పిలుపిచ్చారు. సో సాయంత్రం ఏం జరుగుతుందన్నది ఇప్పుడు టెన్షన్గా తయారైంది. థ్యాంక్ యూ.